శ్రీ సత్యసాయి జిల్లా దొన్నికోటలో బాలుడికి అరుదైన వ్యాధి అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు హైదరాబాద్కు చెందిన డాక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. ఇటీవల మెగా పీటీఎం కోసం కొత్త చెరువులో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ సమయంలో దొన్నికోటకు చెందిన బాలుడి పరిస్థితిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తెలుసుకున్నారు. వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. 1,00,000 మందిలో ఒకరికి ఇలాంటి సమస్య వస్తుందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. బాలుడి సమస్యకు ఉచితంగా వైద్యం అందిస్తామంటున్న పీడియాట్రిక్ డెంటిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి కేజీఎఫ్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మనం వార్తలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు వాటిలో కష్టాలని చూసి చలించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో ఒకరే మనతో పాటు ఉన్నారు. ఒక రేర్ డిసీజ్ ఉన్న ఒక బాబుని చూసి చలించి ఆయనకి హెల్ప్ చేస్తానని ముందుకు వచ్చారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ శ్రీనివాస్ నామినేని గారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్, ఒక వార్తను చూసిన తర్వాత ఇది మనది కాదు కదా అనుకొని వదిలేసే రోజుల్లో ఆ వార్తకు చలించేంతలాగా ఏంటి ఆ ఒక డిసీజ్ ఏంటి అండ్ మీరు ముందుకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గ్రేట్ సార్. సో ఆ డిసీజ్ ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి? మొన్న పేపర్ చదువుతూ ఉంటే దాంట్లో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుందన్నమాట. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పాలు పంచుకునే ఒక మీటింగ్లో ఒక పిల్లవాడు ఆ ఫోటోలో కనిపించారనమాట. ఆ పిల్లవాడికి కొంచెము చూడంగానే తేడాగా అనిపిస్తుంది, మనకి ఈరోజుగానే కనుక్కోవచ్చు. కొంచెం జుట్టు కొంచెం స్పార్స్గా ఉండటము, కొంచెం లిప్స్ కొంచెం మడతలు పడినట్టు ఉండటము ఇవన్నీ జరుగుతూ ఉందన్నమాట. అవి గమనించి జరిగితే ఇది ఒక అరుదైన రుగ్మత. దీన్ని హెరిడిటరీ ఎక్టోడర్మల్ డిస్ప్లేసియా అన్హైడ్రోసిస్ అంటాం అనమాట. ఇది చాలా చాలా అరుదుగా కనిపించే రుగ్మత. 1,00,000 మందిలో ఒకరికి జరిగే రుగ్మత అనమాట. వీటిలన్నీ రేర్ డిసీజెస్ అంటాం. మనం కామన్ డిసీజెస్ గురించి తెలుసు, కానీ రేర్ డిసీజెస్ గురించి మనకు పెద్ద తెలియదు దాని గురించి. సో వీళ్ళ పిల్లవాళ్ళలో కొంతమందిలో పూర్తిగా పళ్ళు లేకుండా పుట్టడము, లేకపోతే ఉన్న 2-3 పళ్ళు మనకు తినడానికి వీలు లేకుండా ఉండటం జరుగుతుంది. సో దీంతో మళ్ళీ తినవలసినవి తినలేకపోవటము, పోషక పదార్థాలు లేని ఫుడ్ తినాల్సిన అవసరం రావటము, వాళ్ళకి ఇష్టపడిన పదార్థాలు తినలేకపోవటం జరుగుతుంది. ఇదే కాకుండా వీళ్ళకి చెమట గ్రంథులు ఉండవు అనమాట. లేకపోవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి సమ్మర్స్లో, మన వేసవి కాలంలో చెమట పట్టకపోవటం వల్ల ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, బాడీలో పెరిగిపోయి వాళ్ళ జ్వరం పెరిగిపోయి చాలా అప్పుడప్పుడు ప్రాణాంతకం కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ కుర్రవాడిని చూసినప్పుడు మాకు ఏదో కొంచెం సహాయం చేయాలని అనిపించింది. ఏబిఎన్ యాజమాన్యాన్ని కనెక్ట్ అయినప్పుడు వారు ఈ చైల్డ్ని మనకి కనెక్ట్ చేశారు. ఈ ఈ సహాయం చేద్దామనే ఉద్దేశంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ విభాగము ప్లస్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ రేర్ డిసీజెస్ అని ఒక సంస్థ ఉందన్నమాట. ఈ ఇండియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ రేర్ డిసీజెస్ ఏంటంటే అరుదుగా కనపడే రుగ్మతల్ని వీళ్ళకి అందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనకి చేతనంత సహాయం చేయటము, లేకపోతే డాక్టర్స్ కలపటము, లేకపోతే కొన్ని సంస్థలకు కలపటము, ఇన్ని జరగటం వల్ల వాళ్ళకి కావాల్సిన సహాయం అందుతుందన్నమాట. ఈ సందర్భంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు ఆ బాబుని వాళ్ళ పేరెంట్స్ కనెక్ట్ అయ్యి మాకు కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో మా చేతనంత సహాయం మేము చేస్తాము, అది కూడా ఉచితంగా చేద్దామని మేము అనుకుంటున్నాం. ఇది ఒక రేర్ డిసీజ్ అని చెప్పారు కదా, దీనికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్స్? అంటే ఇది జెనెటికల్ ప్రాబ్లమా, లేకపోతే ఏమన్నా ఫుడ్ వల్ల ఏమన్నా వచ్చినాయా? ఇది వ్యాధికి అనుకోవటం కూడా ఒక రుగ్మత అనుకోవచ్చు. ఇది జన్యుపరంగా వస్తుంది, కొన్నిసార్లు వంశపారంపర్యం కూడా వస్తుంది. అంటే మన పూర్వీకులు ఎవరికన్నా మదర్ ఫాదరు, లేకపోతే వాళ్ళ అక్క చెల్లెలకి ఎవరికైనా ఉన్నా, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నా కూడా ఇది జన్యుపరంగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనికి ముందు కనుక్కోవటం కంటే కూడా విరుగుడేమి ఉండదు. దీనికి మందు కూడా ఏమి ఉండదు అనమాట. ఈ పళ్ళు లోపల ఫామ్ అవటమే జరగదనమాట. సో దీనికి మందులతో చేయవలసిన ఇదేమి ఉండదు, కానీ కాకపోతే ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చేయొచ్చు అనమాట. అంటే ఈ ఏజ్ లోపు మాత్రమే చేసేయాలి అని ఏమన్నా లిమిట్ ఉందా సార్? కొన్నిసార్లు అంటే చిన్నపిల్లల్లో ఈ ఇంప్లాంట్స్ పెట్టడం అనేది మామూలుగా జరగదు, కానీ కొన్ని సందర్భాల్లో జన్యుపరంగా వచ్చిన రుగ్మతల్లో చాలా చిన్నతనంలోనే ఇంప్లాంట్స్ పెట్టచ్చు. మామూలుగా ఏంటంటే బాగా వయసు వచ్చిన పెద్దవాళ్ళలో మాత్రమే ఇంప్లాంట్స్ పెడదామని అనుకుంటాము, కానీ కొన్నిసార్లు ఈ జన్యుపరంగా వచ్చే కండిషన్స్లో చిన్నతనంలోనే మనము ఇంప్లాంట్స్ పెట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడేటట్టుగా చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.